తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. గుడ్ మార్నింగ్. లేట్ అయ్యారా? కరెక్ట్ టైంకి వచ్చావు. డాడీ కూడా నీ కోసం ఎదురు చూస్తున్నారు. నమస్కారం అండి. మాధవ్, సంధ్య అంతా నాకు చెప్పింది. నువ్వు సంధ్యని ప్రేమించావట? అవునండి, అదేనండి. సంధ్య కూడా నన్ను ప్రేమించింది. సంధ్య సంగతి నాకు తెలుసు. నీ సంగతి చెప్పు. సంధ్యని పెళ్లి చేసుకుంటున్నావట? ఇద్దరం అనుకున్నామండి. నోరుమోయ్, ఎన్ని గుండెలుగా నీకు? సంధ్యని ప్రేమించడానికి నీ అర్హత ఏమిటి? పెళ్లి చేసుకోవడానికి నీ తాహత ఏమిటి? క్షమించండి, ప్రేమకు మనసు ఉండడమే అర్హత, పెళ్లికి ప్రేమించడమే తాహత. నాన్ సెన్స్. ప్రేమట ప్రేమ. మా సంధ్య నిన్ను ప్రేమించిందా? మీ అమ్మాయిని అడగండి. ఏమ్మా? పాపం, ఆయన అలా అనుకుని ఉంటారు డాడీ. సంధ్య, ఏమాయ్ ఇప్పుడేమంటావు? కాస్త చనువుగా తిరిగినంత మాత్రాన ప్రేమని పెండ్లని వెంట పడతావా? మా అమ్మాయి మీద అభాండాలు వేస్తావా? ఇది అభాండాలు కావు. నేను మీ అమ్మాయి వెంట పడలేదు, మీ అమ్మాయే నా వెంట పడింది. నన్ను కవించింది. పగలనక రాత్రనక నాతో విచ్చలవిడిగా తిరిగింది. నోరుమై, ఎవరిని అంటున్నది? మీ అమ్మాయినే అడగండి. నిజం అవునో కాదు? అవును డాడీ, అంతా నిజమే. ఇప్పుడే ఉంటారు. ఇదంతా కేవలం చదివేనంటారా? కాదు, ప్రేమ అంతకన్నా కాదు. మరేమిటి? కక్ష. అవును, ఆనాడు కాలేజీలో అందరి ముందు నన్ను అవమానించావు. మర్చిపోయావా? ఏమిటి? నిన్ను అవమానించాడా? అవును డాడీ, పెద్ద రౌడీలా 10 మందిని వెంట పెట్టుకొచ్చి నాన్న అల్లరి చేసి నా చేత క్షమాపణ చెప్పించాడు. సంచ, ఇంత నాటకం ఆడతావా? అవును, అవమానానికి అవమానం. సంచ, ఏమిటో నీ దబాయింపు? చేసిన తప్పును ఒప్పుకో, క్షమాపణ చెప్పు. ముందు అమ్మాయికి క్షమాపణ చెప్పు. చెప్పు. పోనీ మిస్టర్ మాధవ్, నోటితో చెప్పలేకపోతే కాగితం మీద రాసివు. కాగితం మీద కాదు, ఎప్పటికీ చెరిగిపోకుండా జీవితం మీద రాసి చూపిస్తాను. కాకపోతే ఏమిటి బాబా, ఆ సంధ్య మత్తులో పడి మమ్మల్ని అందరినీ మర్చిపోయాం. మేము ఎవరన్నా కనిపించావా? బాగా జరిగింది నీకు. జ్యోతి, నువ్వు ఇక్కడి నుంచి పోతావు లేదా? సిస్టర్, కాస్త టైమింగ్ పాపం. తిన్నది మామూలు దెబ్బ, దెమ్మ తిరిగిపోయింటుంది. లేకపోతే ఏమిటి బాబా, ఇంత తెలివైన వాడివి తెలిసి ఆ గోతులో పడ్డావు. నేనే ఒక చెంప పెట్టిన బయటపడ్డా. నువ్వు పెళ్లి దాకా వెళ్ళావు పాపం. పళ్ళు రాలంత పని అయింది. అది ఆడరా చెప్పు. కాదు, మర్చిపో. ఒక పేరు కాదు, మర్చిపో. మర్చిపోవడమా? ఏం చేస్తాను? ఆ సంచనే పెళ్లి చేసుకున్నా. అవును, ఆ ఆదినారాయణరావు చేతే నా కాళ్ళు కడిగించి కన్యాదానం చేయించుకుంటా. బావా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చి కాదు, ప్రేమ. అది అహంకారానికి ఓడిపోకూడదు, అవమానానికి తలవంచకూడదు. లిల్లీ, నువ్వు సరోజ్ పెళ్లికి రావట్లేదా? లేదు సంజ, ఫాదర్ హెల్త్ బాగలేదు. మా ఫాదర్ కూడా ఏవో ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు ఉన్నాయి. నేను కూడా ఒంటరిగానే వెళుతున్నాను కారులో. తోడుగా రాకూడదు? నేను వస్తే ఎలా చెప్పు? ఫాదర్ని ఎవరు చూసుకుంటారు? ఓకే, నేను ఒంటరిగానే వెళ్ళాలన్నమాట. ఈ లెక్కలని మీరు ఒక్కసారి చూస్తే, ఆ లెక్కలేమిటో ఆ పుస్తకాలు ఏమిటో అంత గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నా పేగ పట్టుకుంటారు. అది కాదండి. డాడీ, నేను వెళ్ళొస్తాను. వస్తానమ్మా, ఉండవా? అమ్మాయి పంపించి వస్తాను. సార్, ఏమిట్రా వేషం? చలి జ్వరం తగిలింది సార్. ఓరిడియట్, అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్ళాలని తెలుసు కదా నీకు? జ్వరానికి తెలియదు కదా డాడీ. నాన్సెన్స్. మరి ఎలాగమ్మా ఇప్పుడు? వేరే డ్రైవర్ తెచ్చాను సార్. వేరే డ్రైవరా? వాడెవడో ఏమిటో చాలా మంచివాడు సార్, ఫస్ట్ క్లాస్ డ్రైవర్. మావాడే. రే, ఇలా రారా. ఒరేయ్, మీ వాడు అంటున్నావు, వాడు చూస్తే సాయిబులాగా ఉన్నాడు. ఆ గడ్డం అది మొక్కుబడి సార్. ఓ, మొక్కుబడా? అన్నయ్య, అతను ఎవరో కొత్తవాడు. అమ్మాయిని ఒంటరిగా. ఏం శాంతమ్మ నువ్వు అనేది? అమ్మాయికి ఏం భయం? ఇలా భయపెట్టే ఆడపిల్లని ఎందుకు పనికి రాకుండా చేస్తున్నావు? ఒరే, కార్తీమన్రా. ఇదిగో తాళం. నువ్వు వెళ్ళమ్మా, లోపల అహోబిల వెయిట్ చేస్తున్నాడు. ఓకే, బాయ్. బాయ్. అత్తయ్య, వస్తాను. చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ విషయాల్లో మాత్రం మీరు ఏమి వరీ కాకండి. అవన్నీ నేను చూసుకుంటా కదా.
ఏదో మంచివాడు మనవాడు అనుకుని కంపెనీలో షేర్లు కూడా ఇచ్చి కాస్త చూసుకోవాలంటే బాగానే చూసావు. మీరు అనవసరంగా అప్సెట్ అవుతున్నారండి. అనవసరమా? నీకేమయ్యా? వెళ్తే నేను జైలుకి వెళ్ళాలి. రామ అలాంటిది ఏదన్నా వస్తే నేను వెళ్తా గానీ మిమ్మల్ని వెళ్ళిస్తానండి. ఏమిటి దారి తప్పించావు? లేదులేండి, సరైన దారికే తెచ్చా. నాన్ సెన్స్. నీకు డ్రైవింగ్ చేత కాదు, అసలు దారులు తెలియవు. ముందు కారా. అన్ని దారులు తెలుసులేండి. ఇడియట్. కారా పన్నుంటే నీ కాదు, ఆపుతావా లేదా? ఎవరు నువ్వు? నేనా? నువ్వా? ఎంత మోసం. కారు ఆపుతావా లేదా? చిక్కావు చేతిలో చిలకమ్మ, నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మ. చిక్కావు చేతిలో చిలకమ్మ, నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మ. చిక్కావు చేతిలో చిలకమ్మ. నీ కోర చూపు చూచి బెదరిపోదునా, కస్సు బుస్సు మనగానే అదిరిపోదునా. నీ కోర చూపు చూచి బెదరిపోదునా, కస్సు బుస్సు మనగానే అదిరిపోదునా. పొగరంతా అణిగిందా, పొగరంతా అణిగిందా, దిగువంతా తగ్గిందా. తప్పు ఒప్పుకుంటావా, చంపలేసుకుంటావా. చిక్కావు చేతిలో చిలకమ్మ, నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మ. చిక్కావు చేతిలో చిలకమ్మ. కళ్ళబొల్లి మాటలతో కైపెక్కిస్తావా, కొయలు వగలు చూపించి వల్లో వేస్తావా. కళ్ళబొల్లి మాటలతో కైపెక్కిస్తావా, కొయలు వగలు చూపించి వల్లో వేస్తావా. నాటకాలు ఆడేవా, నాటకాలు ఆడేవా, నవ్వుల పాలు చేసేవా. నీ టక్కులు సాగవమ్మా, నీ పప్పులు ఉడకవమ్మా. చిక్కావు చేతిలో చిలకమ్మ, నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మా. చిక్కావు చేతిలో చిలకమ్మ. మోసాన్ని మోసంతోటే పందెమేసి గెలిచాను, వేషానికి వేషం వేసి ఎదురు దెబ్బ తీశాను. మోసాన్ని మోసంతోటే పందెమేసి గెలిచాను, వేషానికి వేషం వేసి ఎదురు దెబ్బ తీశాను. గర్వాన్ని వదిలించి, గర్వాన్ని వదిలించి, కళ్ళు బాగా తెరిపించి, కాళ్ళ బేరానికి నిన్ను రప్పించాను. చిక్కావు చేతిలో చిలకమ్మ, నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మ. చిక్కావు చేతిలో చిలకమ్మ.